హాయ్ అండి అందరికీ. ఇవాళ మంచి టేస్టీగా ఇన్స్టెంట్గా ఎక్కువ టైం పట్టకుండా అయిపోయి మంచి కాకరకాయ ఫ్రై చూపిస్తున్నానండి. చాలా ఫ్లేవర్గా చాలా బాగా వచ్చింది. మీకు నచ్చితే చూసేయండి, చూసి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా మీకు నచ్చినట్టయితే. ముందుగా నేను ఇక్కడ ఒక 3/4 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సన్న చక్రాల్లో తరిగానండి. మీకు నచ్చిన షేప్లో తరుక్కోండి. పొడుగు ముక్కలు ఆర్ చిన్న చిన్న ముక్కలు ఏవైనా సరే మీకు నచ్చినట్లు కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఈవెన్గా ఈ సైజులో కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. గిన్నె కొద్దిగా మందంగా ఉంటే ముక్కలన్నీ ఈవెన్గా త్వరగా వేగుతాయండి. నేను ఇక్కడ నుంచి 4 గరిటెలు నూనె తీసుకున్నానండి. ఇవి వేగటానికి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి. వీటన్నిటిని వేడైన నూనెలో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది కలిపేటప్పుడు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హై వద్దు, అలాగే సిమ్లో అస్సలు వద్దండి. ముక్కలు సిమ్లో మగ్గిపోయినట్టు అయిపోతాయి. అలాగే హై ఫ్లేమ్లో ఉంటే త్వరగా మాడిపోతాయండి. ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఇట్లా హాఫ్ కుక్ అవుతాయి కదండి. ఇలా హాఫ్ కుక్ అయ్యి కొన్ని వేగుతూ ఉంటాయి కదండి. మీకు నచ్చినట్లయితే ఈ టైంలో వేగట్లేదు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేను ముందు వేసిన ఆయిల్తో నాకు సరిపోయింది. అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేటప్పుడు వేరుశనగ నూనె అస్సలు వేయొద్దండి, దీనికి పనికిరాదు. మనకి వేగేటప్పుడు వాసన వస్తుంది మధ్యలో వేసుకునేటట్టు. ముందైతే బాగా కాగి వేస్తాం కాబట్టి కాగబెట్టుకున్నప్పుడు వాసన అంతా పోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇలా మధ్యలో వేసుకునేటట్టయితే మాత్రం సన్ఫ్లవర్ కానీ ఇంకేదైనా మీకు నచ్చిన నూనె వేసుకోండి. ఇప్పుడు ఎలాగో అందరూ గానుగ నూనెలు వాడుతున్నారు కాబట్టి అవి వేసుకోవచ్చండి. వేరుశనగ నూనె అయినా కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ ఏమీ మిస్ అవ్వదు మీకు. ఇప్పుడు వేగిపోతుంది కదండి, నూనెలో మగ్గుతూ ఉంటాయి కదా ఉప్పు పసుపు వేసాక. ఇప్పుడు మనకి ఒక స్పూను, పెద్ద స్పూను ధనియాలండి, అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర, అలాగే కొద్దిగా ఒక 2 చిటికెలు ఆవాలు, అంటే ఒక పావు స్పూను వేసామండి. ఒక పావు స్పూను ఆవాలు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మీరు కావాలి అంటే ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఉండదు కదా, అది కూడా యూస్ చేసుకోండి. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి పౌడర్ లేదు, అందుకు ముందుగా వీటిని పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ చేసుకున్న వాటిలో 2 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. మీ రుచికి సరిపడగా మీరు కారం వేసుకోండి. కారం వేసేసి దీనిలో ఒక పాయ, అంటే ఒక వెల్లుల్లిపాయ రెమ్మ మొత్తం అనమాట, రెమ్మ కాదు, ఒక వెల్లుల్లిపాయ ఫుల్ వేసుకుంటున్నాను. మీరు దీనికి పీల్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మాకు పీల్ చేయాలి అనుకుంటే కొన్ని చేసుకోండి, కొన్ని ఉంచుకోండి. ఇది పీల్ చేయకుండా ఉంటేనే బాగుంటుందండి. అలాగే ఒక స్పూను కొబ్బరి పొడి వేసుకున్నానండి. యాక్చువల్లీ కొబ్బరి పొడి వేయాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఇక్కడ కొబ్బరి ముక్కలు లేదు, అందుకని పొడి వేసుకున్నాను. వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకుని వేగుతున్న కాకరకాయ ముక్కల్లో వేసేసుకుని జస్ట్ ఒకే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మీకు ఫ్రై చేసేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ రాగానే ఆపేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని, ఇప్పుడు కరివేపాకు ఉంది కానీ వేయటం మర్చిపోయాను యాక్చువల్లీ. కరివేపాకు వేయిపోయినా కూడా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ కాకరకాయ ఫ్రైలోకి మంచి పప్పు రెసిపీ చూపిస్తాను, చూసేయండి. ఈ కాకరకాయ ఫ్రై ఉట్టిదే తినలేరు కదా, దానికోసం పప్పు చాలా సింపుల్గా దోసకాయ పప్పు చూపించేస్తాను, చూసేయండి. ఒక మీడియం సైజ్ దోసకాయ, అలాగే ఒక టమాటో, 4 పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా, ఇలా ముందుగా కడిగి నానబెట్టుకున్న పప్పు, మీ క్వాంటిటీని బట్టి పప్పు వేసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ వేసుకున్నాను, దానికి సరిపడా క్వాంటిటీలండి ఇవి. వెల్లుల్లిపాయ రెమ్మ వలిచేసి పెట్టుకున్నాను, అవి కూడా మొత్తం దీనిలో వేసేయాలి. మీకు నచ్చితే ఉల్లిపాయ వేసుకోండి, నేనైతే ఇక్కడ ఉల్లిపాయ వేయట్లేదు. అన్నీ కూడా వేసేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి. కారం వేసేసుకుని కొద్దిగా ఒక స్పూను ఆయిల్ వేసుకోండి, పొంగకుండా ఉంటుంది, దానికోసం వేసేసి లిడ్ క్లోజ్ చేసి 2 నుంచి 3 విజిల్స్ వేయించుకోండి. మీ పప్పును బట్టి ఎన్ని విజిల్స్ అవసరం పడతాయో చూసుకోండి, చెక్ చేసుకుని విజిల్స్ వేయించుకోండి. నాకైతే ఇక్కడ 2 విజిల్స్ సరిపోయాయి. ఈ పప్పు ఉడికిపెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆవాలు, అలాగే ఎండుమిరపకాయ, మీకు నచ్చితే జీలకర్ర వేసుకోండి. నాకైతే ఇక్కడ జీలకర్ర ఫ్లేవర్ అస్సలు నచ్చదు, అందుకే జీలకర్ర వేయట్లేదు. ఆవాలు చిటపట్లాడుతూ ఉన్నాయి కదండి, ఆవాలు ఎండుమిరపకాయ. ఈ టైంలో కొద్దిగా ఇంగువ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఉల్లిపాయ కూడా వేసుకోండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఫ్లేవర్ బాగుంటుంది. నేనైతే ఇవాళ వేయట్లేదు. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసేసి మనం ఏదైతే పప్పు ఉడకపెట్టుకున్నామో దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి ఒకసారి రుచికి సరిపడా చెక్ చేసుకుని ఉప్పుని తాలింపు తీసుకెళ్ళి పప్పులో వేసేయండి. అంతే, మంచి దోసకాయ పప్పు అలాగే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినాయండి. అంతే, దీనికి పెద్దగా
కష్టపడాల్సింది ఏం లేదు. కొత్తగా పెళ్ళిళ్ళైన అమ్మాయిలకైతే ఈజీగా ఉంటుందండి. ఇందులో పులుపు యాడ్ చేయలేదా అనుకోవద్దండి. దోసకాయలు నేను తీసుకున్న దోసకాయలు పుల్లగా ఉన్నాయి, టమాటో దోసకాయలు. అందుకని నేను ఇక్కడ పులుపు యాడ్ చేయట్లేదు. మీకు నచ్చినట్లయితే కొద్దిగా చింతపండు రవ్వ వేసుకోండి. ఈ తాలింపు వేసాక జస్ట్ ఒకసారి కలిపేసి పప్పు దించేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన రెసిపీస్ రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.